హాయ్ అండి, నేను మీ శ్యామ్లాని. ఈరోజైతే నేను ఓం శక్తి టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ శ్రావణ మాసంలో అమ్మవారికి అయితే సంబరాలు చేస్తారు. అది ఏ విధంగా చేస్తారో చూద్దాం రండి, చూపిస్తాను. ఓం శక్తి ఆదిపరాశక్తి టెంపుల్ అందరూ చేరి కట్టించాము. ఇంట్లో ట్రస్టీలో ఒక 5 మెంబర్స్ ఉన్నాము. ఆ తర్వాత 30 మెంబర్స్ ఓన్లీ లేడీస్. ఇది లేడీస్ టెంపుల్. ఇక్కడ చూసారు కదండి, చిన్న చిన్న కలశాలు. ఈ కలశాల్లో అయితే మనకి ఘటాలాగా ఎత్తుకొని వీటితోనే ఊరేగిస్తారన్నమాట. చూద్దాం అది ఏం చేస్తున్నారో ఏంటనేది. ఈ కుండల్లో అయితే అగ్ని రాజేస్తారు. అది అగ్ని రాజేసే ముందు కిందనైతే కొద్దిగా బూడిద వేసి పసుపు కుంకుమలు అక్షంతులు కూడా వేస్తున్నారండి. అవి వేసిన తర్వాత పక్కన ఒక పెద్ద ట్రే తీసుకొని ఆ ట్రేలోన మనకి హోమం కావలసిన పదార్థాలన్నీ కూడా తీసి కలుపుతున్నారండి. ఈ హోమంలో వేసే పదార్థాలన్నీ కలిపి తర్వాత ఇవన్నీ కలశాల్లో కొద్ది కొద్దిగా వేస్తున్నారండి. చూడండి ఏ విధంగా వేస్తున్నారు. దానిపైన చిన్న చిన్న కట్టెలు, అంటే మనం హోమంలో వేస్తాం కదా, ఆ కట్టెలన్నీ వేసి సర్దారండి. ఆ తర్వాత దానిపైన ఎండు గర్భగడ్డి కూడా వేశారండి. తర్వాత కొద్దిగా కర్పూరం వేసి కొద్దిగా నెయ్యి కూడా దాంట్లో వేస్తున్నారండి. 30 మెంబర్స్ అండి. అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు అందరూ ఉండాలి. ఓన్లీ లేడీస్. ఇది ఏమంటే అమ్మవారికి గంజిని పండించేస్తాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ గంజి అండి. దీన్నైతే పేద ధనిక అని తేడా లేకుండా చూపించడానికి అమ్మవారి ప్రసాదం తీసుకుంటారు. మిగతా కలశాల్లోన కొద్దిగా గంజి వేసి నింపుతున్నారు. వేపాకులతో ఆ కలశాలను అయితే చుట్టూగా అలంకరించారు. ఆలయంలో 30 మెంబర్స్ కమిటీ అండి. వీళ్ళే ఇక్కడ లలిత సహస్రనామం, ఖడ్గమాలని, అమ్మవారి తాలూకా శ్లోకాలన్నీ వీళ్ళే చదువుతారండి. ఈ పూజని అందరూ కలిపి చక్కగా నిర్వర్తిస్తున్నారండి. గంజి పోసిన కలశాలను తెచ్చి అమ్మవారికి అయితే నైవేద్యంగా మీరే మెయిన్. వీళ్ళు రామకృష్ణ భట్ అండి, వీళ్ళు మెయిన్ పురోహితులు. వీళ్ళు రమేష్ భట్రు అని. అమ్మవారి శ్లోకాలు, లలిత సహస్రనామాలు చదివి ఎంతో శ్రద్ధగా అయితే ఇక్కడ పూజలు చేస్తున్నారు. అమ్మవారికి ఊరేగింపు మొదలయ్యేటప్పుడు అమ్మవారికి అయితే దిష్టి తీసి ఇక్కడ నుంచి బయలుదేరుతారండి. అగ్గితో పెట్టుకున్న కలశాలని ఇక్కడ ముత్తైదులు ఎత్తుకొని ఊరేగిస్తారు. వాళ్ళకి స్నానం చేయించి బొట్టు పెట్టి ఇక్కడ చేతికైతే తోరణం కడుతున్నారండి. చూడండి, ఈ విధంగా అక్కడున్న ప్రతి ఒక్కరికి ఇలాగ స్నానం చేసి బొట్టు పెట్టి తోరణం కడుతున్నారండి. చూడండి. ఓం శక్తియే ఓం కామాక్షియే ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే పరాశక్తి 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 ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి 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 ఇలా ఊరేగించి తెచ్చిన ఈ గంజిని ఒక పెద్ద డేక్సలా వేసి దాన్నే మనకి ప్రసాదంగా మనకి తిరిగి ఇస్తారు. చూసారు కదండి నా వీడియోని. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ శ్యామ్లా.